నిన్న మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో 12 మంది నక్సలైట్లు చనిపోవడం జరిగింది ఎన్కౌంటర్లో. అమిత్ షా చెప్పిండు నక్సలైట్లను ఏరిపారేస్తామని. అందులో భాగంగానే జవాన్లు ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్ జల్లెడ పడుతున్నారు. క్యాంపులను ఏర్పాటు చేసి కర్రిగుట్టలో పోలీసుల జల్లెడ, బీజాపూర్ అడవుల్లో 3500 మంది కూంబింగ్. తెలంగాణ కమిటీతో పాటు పిఎల్జిఏ మకంపై అనుమానం. ఈ క్రమంలోనే పూజారి కాంకేర్ ఎన్కౌంటర్లో జరిగినట్లు అంచనా. నిన్న మనం చూసుకుంటే నిన్న కాదు దాదాపు ఒక 3-4 నెలల నుంచి వందల మంది మావోయిస్టులు చనిపోతున్నారు. నిజంగా చాలా బాధాకరమే. ఎందుకంటే ఎక్కడైతే అణిచివేత, ఎక్కడైతే ఆకలి ఉందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీళ్ళు సమాజానికి దూరంగా ఉంటూ అడవులలో బతుకుతూ తిని తినక, అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పేద ప్రజల కోసం ఉద్యమం చేస్తున్నారు అనేది స్పష్టంగా మనకు తెలిసిన విషయమే. కానీ ఉద్యమ పంత అనేది మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజుల్లో నాగరికత పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ప్రభుత్వంతో పదునైన ఆయుధాలు రావడం, డ్రోన్లు పెరగడం, హెలికాప్టర్లు. కాబట్టి మావోయిస్టులు వందల మంది చనిపోతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అడవులల్లో, ఒకప్పుడు అడవులు దట్టంగా ఉండే, ఇప్పుడు అడవులు కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు అడవులలో ఎక్కడ నక్కినా, ఎక్కడ వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నా జవాన్లు ఆ టెక్నాలజీతోటి వాళ్ళని ఎక్కడ ఉన్నా చూసి ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మావోయిస్టులు కూడా మీ ఉద్యమం పంత మార్చుకోండి. ఈ ఉద్యమం పుట్టిందే అణచివేత, ఆకలి కోసం పుట్టిందే. దొరలను తరిమిన ఉద్యమమే ఇది. ఒకప్పుడు గ్రామాలలో పెత్తందారులను, దొరలను పట్టి పీడిస్తున్న పేద ప్రజల కోసం పుట్టిందే. ఆనాడు మీ ఉద్యమం వల్ల దొరలు గ్రామాలను విడిచి పారిపోయిన పరిస్థితి మంచిదే. కానీ ఉద్యమం పంతా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆయుధాలు పెరగడం, అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, మీ యొక్క కదలికలను ఎప్పటికప్పుడు చూస్తున్న పరిస్థితి. మీరు పేద ప్రజల కోసం, అణచివేయబడ్డ బిడ్డల కోసం, లేకపోతే అణగారిన వర్గాల బిడ్డల కోసం, లేకపోతే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్నది నిజమే ఉండొచ్చు. కానీ రాజ్యాంగం మీకు కల్పిస్తున్న హక్కులను కూడా మీరు గమనించాలి. మీరు ఎవరైతే ప్రజల కోసం పోయి పోరాడుతున్నామని చెప్పుకుంటున్నారో అది ఇప్పుడు కనిపిస్తలేదండి. ఎందుకంటే ప్రజలందరూ మంచిగానే ఉండరు. పని చేసుకుంటాడు, పని చేస్తూనే ఉంటాడు, తాగేటోడు తాగుతూనే ఉంటాడు, తినేటోడు తింటూనే ఉంటాడు. మీ గురించి ఆలోచించేటోళ్ళే తక్కువ ఉంటారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మావోయిస్టుల గురించి ఎవరు ఆలోచిస్తలేరు. కాబట్టి మీరు కూడా ప్రజల గురించి ఆలోచించడం అనేది మంచిదే. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించి రాజ్యాంగబద్ధంగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ, లేకపోతే ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రశ్నించాలనుకుంటే ప్రజా జీవితాలకు రండి. ఆ గన్నును వదిలేయండి. సాటుకు పోయి, చెట్ల పొదలకు పోయి, చెట్టు మొదసాటునంగా గన్ను పెట్టి కాల్చడం కంటే ఇక్కడ నిటారుగా నిలబడి ప్రజల మధ్యలో రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, మీరు పెన్నుతోటి కొట్లాడండి. మీరు వీలైతే, మీరు ఏదైతే పేద ప్రజల రాజ్యం రావాలి, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రావాలని కోరుకుంటున్నారు కదా, ఆ రాజ్యం కోసమే కొట్లాడండి. ఇక్కడ వచ్చి మీకు రాజ్యాంగం మీద గౌరవం లేదా? రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు అల్టిమేట్ ఏంది, అధికారం రావాలని కోరుకుంటున్నారు అనుకుందాం. మీరు మీ పని చేసుకుంటూ రోజు ఒక 10 ఇండ్లు తిరిగి ఉద్యమ ఓట్ల చైతన్యాన్ని తీసుకురండి. ఎన్ని రోజులండి మీరు కుటుంబాలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, పిల్లలకు దూరంగా, భార్యలకు దూరంగా ఉంటూ అడవులల్లో తిని తినక అడవి జంతువుల మధ్య బతికి అసలు మీ ప్రాణాలకు లెక్క లేకుండా పోతుంది. ఒక మాటలు చెప్పాలంటే ఆ కుక్క కన్నా, కుక్క చనిపోతానన్న ఇంత గౌరవం దక్కుతున్నట్టుంది. ఇది ఇండ్లల్లో పెంచుకుంటున్న కుక్కలకు మీకు అంతకన్నా ఘోరంగా అవుతుంది. దయచేసి మావోయిస్టులు రిక్వెస్ట్గా చెప్తున్నాం, మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తే,
రాజ్యాంగాన్ని ప్రేమిస్తే మీరు గన్నులు వదిలి ప్రజాస్వామ్యంలోకి రండి, ప్రజల్లోకి రండి. మీరు ఏదైతే మీ లక్ష్యం ఉందో దాన్ని రాజ్యాంగబద్ధంగా సాగించండి. మీరు రాజ్యం కోసమా, లేకపోతే ఆర్థిక అసమానతల కోసమా, సామాజిక అసమానతలు పోవాలని అనుకుంటున్నారా? మీరు అది ప్రజా జీవితంలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా మీరు ఇట్లా కొట్లాడండి. ఓటు రూపంలో తీసుకురండి మీ చైతన్యాన్ని. ఇప్పుడు ఏమైపోయిందంటే మావోయిస్టులది కూడా ఒకప్పుడు దొరలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అయిపోయింది. ఇప్పుడు జవాన్లకు మీకు అయింది. అటు జవాన్లు చచ్చిపోతున్నారు, అది బాధాకరమే. ఇటు మీరు చచ్చిపోతున్నారు, ఇటు బాధాకరమే. కాబట్టి దయచేసి రండి. నాగరికత పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మీరు తట్టుకోలేరు ప్రభుత్వాలతోటి. వచ్చి మీరు అనుకున్న లక్ష్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించే వారిగా రండి. ప్రజా జీవితంలో కొట్లాడండి. ఒకటే చివరి ఒక మాట చెప్పదలుచుకున్నా, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు మావోయిస్టులుగా పోరు.